మళ్ళీ వచ్చావా తండ్రి? అవును తండ్రి. నాకు ఉత్తరం ఏదైనా వచ్చిందా తండ్రి? వచ్చింది తండ్రి. ఇస్తాను. ఈసారికి నన్ను వదిలేసి నీ కేరాఫ్ ఏ కిళ్ళి కొట్టే డ్రెస్ తో ఇచ్చుకో తండ్రి. ఆ కిళ్ళి కొట్టేదో నువ్వే పెట్టుకోకూడదా తండ్రి? మళ్ళీ వస్తావుగా, అప్పుడు చెప్తాను తండ్రి. ఎవరా నువ్వు? బుద్ధి లేదు నీకు? నువ్వా యమగండం? బాప్రే 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 బాప్రే, నువ్వా రావుకాలం? నువ్వు తగిలావంటే ఎవరికో మూడిందనే. కాలెత్తు, కవర్ తీసుకోవాలి. కాలెత్తాలా? ఎత్తకపోతే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తానా? కవర్ మీద కాలేశానని నన్ను కింద పడేస్తావా? అంతటితో ఆగాను, సంతోషించు. ఈ కవర్ లో నా లైఫ్ ఉంది, నా హార్ట్ ఉంది, ఆ హార్ట్ లో ఇన్స్పిరేషన్ ఉంది. అయ్యో, నీ ఫిగర్ కి ఇన్స్పిరేషన్ ఒకటి, నీ మొహానికి ఉత్తరాలు రాసే బాధ్యతలు కూడా ఉన్నారా? వాజమ్మ అన్నావో తుమ్మ జిగురుతో మొహం నిండా రెవెన్యూ స్టాంపులు అంటిస్తా. జమ్మల మడుగు దిమ్మె. దిమ్మె బొమ్మ అన్నావో రిజిస్టర్ కవర్ లో మడిచిపెట్టి పోస్ట్ బాక్స్ లో కుక్కుతా బెంగళూరు బోండా. కొత్తపేట చేస్తా. పాత బస్సు పిస్తా. కెప్టెన్ కెప్టెన్, అయిపోయింది. మన బ్యాండ్ పగిలిపోయే టైం వచ్చేసింది. ఆ మంకీస్ గ్యాంగ్ వాళ్ళు మనతో కుస్తీ పట్టడానికి వచ్చేస్తున్నారు. మన హౌస్ ఓనర్ గౌడి గేదెల గంగయ్య దగ్గరుండి మరీ తీసుకొస్తున్నాడు. అయ్యా నేను చెప్పాను అంతా ఇక్కడే ఉంటానని. నేను చెప్పినదంతా ఇక్కడే ఉన్నారు. రండి బాబాయ్ గారు, ఏంటి ఇంత హడావుడిగా వచ్చారు? ఈ పోస్ట్ ఆఫీస్ కొంటారా? కొనటానికి రాలేదు, మిమ్మల్ని కర్ర కర్ర తినడానికి వచ్చాం. మా వాళ్ళంతా ఇక్కడ కచేరీ చేయడానికి వచ్చారు. మరి మైక్ తెచ్చారా? స్పీకర్ కూడా తెచ్చాం. అయితే ఇంకేంటి, మీరు పాడుతూ ఉండండి, మేము డ్రమ్స్ తీసుకొస్తాం. ఇంకా మాట్లాడతారండి. ఇంకా ఉత్తరాలేదు తండ్రి. నువ్వు నాకు పోటీరా? తుప్పు పట్టిన కర్లకో అవుట్ నువ్వు. పోలీస్ స్టేషన్. ఇక్కడ షాపులు ఉన్నారా? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆ విద్వాంసులతో మాట్లాడాలి. చిన్న సరస్వతి, మనం ఆ ఓరగా కూర్చుని శుద్ధి చేసుకున్నావురా. బస్తీలు తీసే చోట, కుస్తీలు పట్టే చోట సంగీత కచేరీలు ఏమిటి బాల సరస్వతి? బస్తీలు తీసినా, విస్కీలు తాగినా విద్వాంసులే చిన్న సరస్వతి. సరి 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 సరి. అవును కిషోర్, నన్ను అల్లరి పెట్టిన వాళ్ళని వాయిస్తావో వాతలు పెడతావో నీ ఇష్టం. చూస్తావుగా. నా సరస్వతి, ఇతనితోనే నీకు పోటీ. ఇతనా? ఏ
ఇతను చూస్తే వాయించే వాళ్ళ కనపట్లేదా? ఏంటి ఈడు వాయించేది నా గంట అంటే అంటే బస్తీలో కుస్తీలు పట్టే మేస్త్రిలా ఉన్నాడు. ఈ జురపలగాడితో నాకు పోటీయా? అవునరా పల్లెటూరి పాప. ఏయ్, వాయించి చూపిస్తానన్నావుగా, లే వాయించు. కమాన్. ఆరిపోతాం బాల సరస్వతి. బతుకుంటే బస్ స్టాండ్ లో బుల్బుల్ వాయించి బతకచ్చు. ఆంబ చెప్పమ్మా తల్లి. అయ్యో, ఆంబ చెప్పమ్మా చెప్పు. గురు 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 తీసుకో గురు. అదరగొట్టా గురు. తీసుకెళ్ళండి జులపలగాడిని తీసుకెళ్ళండి. ప్లీజ్ నన్నేం చేయొద్దు. ఏదో సరదాకి. సరదా సరదా కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం నీకు అలవాటు. సహాయం చేస్తామని ఇలాంటి మనసు లేని మనిషిని నమ్ముకోవడం నా పొరపాటు. ఆ ఇంటి ఆడపిల్లవి ఏదో పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని, దాంతో నా అవసరాలు సమస్యలు తీరిపోతాయని ఎంతో ఆనందంతో ఆచితో నీ వెంటపడి వచ్చాను. కానీ పులిపిల్లలాగా పంజాతో దెబ్బ కొట్టి నా పేదరికాన్ని చీల్చిచెండాడతావనుకోలేదు. డబ్బుతో హోదాతో మనుషుల్ని కొనొచ్చు, కానీ మానవత్వంతో కూడా మనుషుల్ని ఆకట్టుకోవచ్చనే సంగతి నీకు ఈ జన్మలో తెలియదు.